హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి శైలజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. రండి బ్లాగ్కి వెళ్దాం. పాలకూర పప్పు చేస్తున్నా. స్కూల్ హాఫ్ డే స్టార్ట్ అయ్యాయి కదా, మా చిన్నోడికి మధ్యాహ్నం స్కూలు 12కి వెళ్తాడు, అందుకనేసి వంట చేస్తున్నా. తినేసి బాక్స్ తీసుకుని వెళ్తాడు. మిర్చి వేసేసిన పాలకూర కడిగి వేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. దాన్ని విజిల్ పెట్టేసుకుంటే పప్పు అవుతుంటుంది. ఇవాళ ఫ్రైడే కదా, పూజ చేసుకోవాలి. ఫస్ట్ వంట చేసి తర్వాత దేవుడి రూమ్లోకి వెళ్దామని చెప్పి దీపం మీద పెట్టుకుంటా. తర్వాత మిమ్మల్ని కలుస్తా, పూజ చేసుకున్నాం వచ్చి. చిన్నోడికి లేట్ అవుతుంది కదా, ఫస్ట్ చేసేస్తే వాడు తినేసి వెళ్తాడు. బస్సు వస్తుంది, స్కూల్ బస్సు. ఓకే, మళ్ళీ కలుస్తా. పప్పు అయితే అయిందండి. పప్పు అయింది. ఇటేమో రైస్ పెట్టేసుకున్నా. రండి కిచెన్లోకి వెళ్దాం. పప్పు ఉడికిపోయింది చూడండి. అన్నం ఉడుకుతుంది. గంజంపుతున్నా. గంజంపడం అలవాట్లేదు, కుక్కర్లో రైస్ అలవాటు మాకు. దంపు పెట్టేస్తా. బియ్యం, అన్నం రైస్ దంపు పెట్టేసామంటే అన్నం రెడీ అయిపోతుంది. బాగా రెడీ అవుతుంది. వాళ్ళకు వంట కూడా రెడీ అయిపోతుంది. కరివేపాకు కాడలతోనే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నేను ఇప్పుడు కాడలతోనే వేసేస్తా. ప్యాన్ కింద సలాడ్ వేసేస్తున్నాను. వేడిగింది. బావేసుకోండి. చపాతి అయింది, కొంచెం సుగర్లో తీసిన. మీకు అవసరం ఉన్నప్పుడు ట్రాన్స్లో తింటాయి. కలిపిన ఫాస్ట్ తినేసి. ఓకే మమ్మీ, టైం అవుతుంది, బస్ వస్తుంది. కానీ టైం అవుతుంది. మా బావేష్ రెడీ అయిపోయిండు కదా, పప్పేసి తింటుండు. చల్లగా అయిందా? వేడిగా ఉంది, కొంచెం ఉప్పుకొని తిను. కానీ టైం చూడండి, 11:45 అయింది. ఇంకో 5 minutes అయితే వచ్చేస్తుంది. 11:50, 55 కల్లా బస్ వచ్చేస్తుంది. తిను తిను. కటింగ్ చేయించాలి బావేష్కి. చూసారు ఎట్లా పెరిగిందో. మండే చేపిస్తాం ఇక. బస్ వచ్చిందండి అన్నాడు. పిట్టా చూసారండి. ఓకే బావేష్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎండా. అదొండి బస్ వచ్చింది. అంటే అసలు వీడియో వస్తుందో కూడా తెలుస్తుంది, అంత ఎండ ఉంది. బాయ్. కాలనీ మా పెద్దోడు. రే హాయ్ చెప్పవారా? మా చెట్లు చూడండి ఫ్రెండ్స్. ఇంకా పెట్టుకోవాలి చాలా చెట్లు. టైం వస్తలేదు, కలిసి వస్తలేదు టైం. మా మ్యాంగో చెట్టు చూసారా? మా ముగ్గు. వెళ్ళాడు బావేష్ అయితే స్కూల్కి. కూర్చుంటా. మస్తు దాహం వేస్తుంది. ఫస్ట్ అయితే నేను నీళ్ళు తాగుతా. 12 అవుతుంది టైం. 12:55 అట్లా వస్తుంది బస్. కూల్ వాటర్ వేసుకున్నా, కొంచెం ఐస్ వేసుకున్నా. వాటర్ తాగుతా. దుబ్బ అవుతుంది. ఈ వీడియో అయితే సాయంత్రం వరకు కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. మళ్ళీ బావేష్ వస్తాడు కదా 4కి, అప్పటి వరకు కంటిన్యూ చేస్తా. సాయంత్రం ఒక మంచి వాటర్ మిలన్ జ్యూస్ చూపిస్తా. సాయంత్రం వరకు కంటిన్యూ చేస్తా. ఓకే, ఇప్పుడైతే ఉంటాను. సాయంత్రం మళ్ళీ కలుస్తా. వాటర్ మేము కట్ చేసుకోలేదు, కొంచెం తీయగా ఉంటాయి. ఇది తీయగా ఉంది.
పిల్లలు అడిగినప్పుడు చేయాలి కదా జ్యూస్, అందుకనేసి జ్యూస్ చేస్తున్నా. పాప్కార్న్, కొన్ని పుదీనా ఆకులు మన చెట్టువే ఫ్రెష్వి, కొంచెం బ్లాక్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ చక్కెర, మన వాటర్ మిలన్ టేస్ట్ని బట్టి, అంటే తీయకుంటే కొంచెమే చక్కెర వేసుకుంటే సరిపోతుంది. మన తీయగా ఉంది కాబట్టి 2 స్పూన్స్ వేసిన. మిక్సీ పట్టుకొని వస్తా ఫ్రెండ్స్. మనము నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు ఇందులో. మా చిన్నోడికి ఇష్టం, ఈ మధ్య జర స్కూల్కి అయినా సరే వేసుకొని వెళ్తున్నాడు, బాగుంటుంది. సబ్జా గింజలు అండి ఒక స్పూన్ వేసిన, నానబెట్టేసుకుంటే 10 నిమిషాలు నానిపోతాయి. కొన్ని ఐస్ క్యూబ్స్ స్టోర్లో పెట్టేసుకుంటాం మేము సమ్మర్లో. జ్యూస్లో అవసరం ఉంటుంది. ఒకసారి వాటర్ కూల్వి లేకపోయినా ఐస్ వేసుకుని తాగేస్తాం అప్పుడప్పుడు. ఒక మట్టి అయితే ఓకే, స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బెస్ట్ సౌండ్ వస్తుందా? వచ్చినట్టు తమ్ముడు వచ్చినట్టున్నాడు మా చిన్నోడు. ఫాస్ట్గా చేసేసుకుందాం జ్యూస్. అండి జ్యూస్ రెడీ. ఓపెన్ ఇట్ చూడండి, ఒక 2 గ్లాసెస్ అయితే అవుతాయి పిల్లలకి. బాగా పుట్టాడు వచ్చేసి స్కూల్ నుంచి. బస్ సౌండ్ తెలిసిపోతుంది వచ్చినట్టు, బస్ సౌండ్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు? జ్యూస్ అడిగినా కదా, కర్రీ గుడ్డు జ్యూస్. ఇంకొకటి కూడా ఏం చెప్పు, ఏం చెప్పిన పాప్కార్న్. ఎస్, పాప్కార్న్ కూడా ఎక్కడ పెట్టాము గిన్నెది, వేరే గిన్నెలు తీసుకున్నావు అక్కడ. చిన్న ప్యాకెట్ తెచ్చినాయి, కొన్ని అవి 10 రూపీస్. అవునా, ఇప్పుడు మన ఇంట్లో మక్కలు ఉన్నాయి, మక్కలతో చేసుకుందాం మంచిగా. క్యారమిల్ పాప్కార్న్ చేసుకుందాం, స్వీట్ చూడండి. ఇప్పుడే మీ ముందు నానబెట్టినా కదా, మంచిగా అయినాయి చూడండి. వీడికి ఇష్టం, ఇప్పుడు ఈ సమ్మర్ కంపల్సరీ తాగుతాడు మా చిన్నోడు. సబ్జా గింజలు నానే చూసారా. ఓకే అండి, ఇది మాత్రం ఆఫ్ పక్కన పెట్టేస్తా. మా బావ వచ్చి తాగుతుంటే తను చేసిస్తా. ఇదైతే పిల్లలకి ఓకేనా. ఫ్రెష్ అప్ అయ్యి తప్ప మమ్మీ ఫాస్ట్ కానీ జ్యూస్ అండి. ఒక 2 స్పూన్స్ సబ్జాలు వేసుకుందాం, నానబెట్టిన సబ్జా. జ్యూస్ పోసేసుకుందాం. టూ గ్లాస్ కంటే ఎక్కువనే వెళ్ళింది. సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. రండి ఫ్రెండ్స్, మీరు కూడా తాగడానికి. చూసారా సబ్జా గింజలు ఉన్నాయి. ఐస్ కూడా వేద్దాం, ఒక 2 వేస్ట్ చేస్తే కూల్ ఉంటుంది. చాలా టైంకి వచ్చిండు మా బావ. టైంకి ఏదో ఒక నీ ఇష్టం. ఎండలు వచ్చింది కదా డాడీ, ఎండలు టైంకి వచ్చిండు మా బావ. అయితే ఉన్నలే గ్లాస్ వెళ్తుంది, తీసుకో. నీకు తేవాలి నానే, అన్నం తింటావా? టిఫిన్ తినేసి వెళ్ళిండు పొద్దున్న, ఇప్పుడే వచ్చిండు. తెలుస్తుందా బాబేష్? ఎట్లుంది టేస్ట్? బాగుంది కదా. తాగుతున్నావా? ఓకే. కాదు, మధ్యాహ్నము పప్పు చేసాం కదా, అందులో మామిడికాయ టేస్ట్ వస్తుంది. మామిడికాయ వేయకుండానే పాలకూర పప్పు మామిడికాయ టేస్ట్లో చేసిన అనమాట నేను. అట్లా ఉంటుంది మంచిగా ఇవ్వటం. నేను కూడా దీన్ని షాక్ అయినా, ఏంది మామిడికాయ టేస్ట్ వస్తుంది, మా బాగా ఆడుతుంది. మామిడికాయ చేసినావా అని. మామిడికాయ వేయలేదు, చింతపండు వేసిన కొంచెం, కాకపోతే మామిడికాయ టేస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్,
ఎండ చూడండి ఫుల్ ఎండ ఉంది. జాగ్రత్త వాటర్ ఇట్లా తాగుతుండండి. పిల్లలను బయట వెళ్ళనీయకండి. ఓకే, ఈ వీడియో వీడికి ఏం చేస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, అంటే పండుగ రోజు ఎల్లుండే, ఇది ఫ్రైడే బ్లాగ్ కదా, సండే కలుద్దాం. ఓకే, బాయ్ అండి, బాయ్.